జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 2 సృష్టి విశ్వపతి యొక్క విశ్వసృష్టిలోని అపార కౌశలము సామాన్యంగా మనుష్య బుద్ధి కన్నా అయినప్పటికీ ఆయన నియమాలు ఎంత సరళమైనవంటే ఆలోచించి మననం చేస్తే మనసు భక్తి రసంలో మునిగిపోతుంది. జీవ సృష్టికి ముందు ప్రారంభంలో జగత్తులో కేవలం పంచభూతములు లేదా పరమాత్ముని అస్తిత్వం మాత్రమే ఉండింది. ఆ పంచభూతములే సృష్టికి ఉపాదాన రూపాలుగా గ్రహింపబడతాయి. ఆ నిత్య చైతన్య స్వరూప పరమాత్మ నుండి మొదట ఆకాశం సృష్టించబడింది. ఆ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ ఉత్పన్నమయ్యాయి. ఆ విధంగా ఉత్పన్నమైన తర్వాత ఆకాశాదుల కారణ గుణముల తారతమ్యము వలన సత్వ రజస్తమో గుణములు ఉత్పన్నమయ్యాయి. ఈ అవస్థ యొక్క ఆకాశము సూక్ష్మభూతము, మహాభూతము, పంచ తన్మాత్రలు అని చెప్పబడుతుంది. ఈ సూక్ష్మభూతం నుంచి సూక్ష్మ శరీరము, అట్లాగే అన్ని స్థూల భూతములు ఉత్పన్నమయ్యాయి. 17 అవయవాలతో కూడిన శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ 17 అవయవాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి. పంచ జ్ఞానేంద్రియాలు చక్షువులు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్ అనేవి. ఈ జ్ఞానేంద్రియములు ఆకాశం యొక్క వివిధ సాత్వికాంశముల నుండి పుట్టాయి. ఎట్లాగంటే ఆకాశం యొక్క సత్వాంశం నుండి చెవులు, వాయువు యొక్క సత్వాంశం నుండి చర్మము, తేజస్సు యొక్క సత్వాంశం నుండి కళ్ళు, జలం యొక్క సత్వాంశం నుండి జిహ్వ, పృథ్వీ యొక్క సత్వాంశం నుండి ముక్కు ఉత్పన్నమయ్యాయి. ఈ సూక్ష్మ శరీరమే సుఖము కానీ దుఃఖము కానీ అనుభవించడానికి కారణం. బుద్ధి నిశ్చయాత్మక అంతఃకరణ వృత్తి, మనసు సంకల్పాత్మక, వికల్పాత్మక, సంశయాత్మక అంతఃకరణ వృత్తి, చిత్త అహంకారములు, బుద్ధి, మనసులలో అంతర్గతమైన 2 వృత్తులు మాత్రమే. చిత్తానుసంధానాత్మక వృత్తి అహంకారాభిమానాత్మక వృత్తియే. బుద్ధి, మనసులు, ఆకాశ పంచభూతములు సాత్వికాంశం నుండి ఉత్పన్నమైనవి. పంచ జ్ఞానేంద్రియములను మనసు, బుద్ధుల ప్రకాశ రూపము. అందువలన అవి సాత్వికాంశముల కార్యములని చెప్పబడతాయి. పంచ కర్మేంద్రియములు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఈ పంచ కర్మేంద్రియములు ఆకాశం యొక్క తామసాంశ నుండి విడివిడిగా పుట్టినవి. ఆకాశపు రజో అంశము నుండి వాక్కు, వాయువు యొక్క రజో అంశము నుండి పాణి, తేజస్సు యొక్క రజో అంశము నుండి పాదము, జలం యొక్క రజో అంశము నుండి పాయువు, పృథ్వీ యొక్క రజో అంశము నుండి ఉపస్థ ఉత్పన్నమవుతాయి. పంచవాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు. ఊర్ధ్వగమన శీలము కలిగిన నాసాగ్రమున ఉండే వాయువును ప్రాణవాయువు అంటారు. అధోగమన శీలము కలిగి పాయు స్థానమున ఉండే వాయువును ఆపానవాయువు అంటారు. తిని త్రాగే అన్నపానాదులను సమీకరించే వాయువును సమాన వాయువు అంటారు. ఊర్ధ్వగమన శీలము కలిగిన కంఠస్థానమున ఉండే వాయువును ఉదాన వాయువు అంటారు. అన్ని నాడులలో సంచరిస్తూ శరీరమంతటా ఉండే వాయువును వ్యాన వాయువు అంటారు. ఇవి గాక నాగ, కూర్మ, కృకట, దేవదత్త, ధనంజయులనే మరి 5 వాయువులు కూడా ఉన్నాయని సాంఖ్య మతావలంబులు చెబుతారు. నాగము బయటకు వచ్చే వాయువు, కూర్మ కండ్లు తెరిపించే వాయువు, కృకటము ఆకలి పుట్టించే వాయువు, దేవదత్వము ఉచ్ఛ్వాసమును పుట్టించే వాయువు, ధనంజయము శరీరం పుష్టినిచ్చే వాయువు. వేదాంతికులు ఈ నాగాది పంచవాయువులను ప్రాణాది పంచవాయువులలోనే అంతర్భవింపచేసి ప్రాణాది వాయు పంచకముని చెబుతారు. ఈ ప్రాణాది పంచవాయువులు ఆకాశాది పంచభూతములతో కలిసి రజో అంశం నుండి పుట్టినవి. గమనాగమన క్రియాశీల స్వభావం కోసం ప్రాణాది పంచవాయువులకు రజో అంశ యొక్క కార్యములని చెప్పబడతాయి. శరీరము 3 విధములుగా ఉంటుంది.
అది స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని. ఈ 3 రకాల శరీరాలలోనూ 5 కోశములున్నాయి. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేవి. స్థూల శరీరము అన్నరసం నుంచి ఉత్పన్నమవుతున్నది. అన్నరసంతో పెరుగుతున్నది. చివరికి నశించిపోయి తిరిగి అన్నమయ పృథ్వీలో లీనమవుతుంది. అందుకే దీనిని అన్నమయ కోశం అంటారు. పంచేంద్రియాలతో కూడిన 2 పంచేంద్రియాలతో కూడిన ప్రాణాది పంచవాయువులను ప్రాణమయ కోశమంటారు. 3 పంచేంద్రియములతో కూడిన మనస్సును మనోమయ కోశమంటారు. 4 జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధిని విజ్ఞానమయ కోశమంటారు. ఈ విజ్ఞానమయ కోశము కర్తవ్యము, భోక్తవ్య, సుఖ దుఃఖములకు అభిమాని అయి ఇహలోక పరలోకములకు పోయే జీవుడు అని చెప్పబడుతుంది. 5 కారణ శరీరంలో సుషుప్తి కాలంలో ఆత్మ ఉన్నంత వరకు ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే ఆ కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అంటారు. సంతోషమే కారణ శరీరం. జీవుని యొక్క సంచిత కర్మానుసారం పంచీకరణం చేయబడిన ఈ పంచభౌతిక స్థూల శరీరము సుఖదుఖములను అనుభవించే స్థానము. అనిర్వచనీయము అనాది అయిన ఏ అవిద్య ఈ సర్వ ప్రపంచ నిర్మాణానికి కారణమైనదో దాన్ని కారణ శరీరం అంటారు. కారణ, సూక్ష్మ, స్థూల శరీరముల కన్నా భిన్నమైనదే ఆత్మ. నిర్మలమైన స్ఫటికము నీలవర్ణ వస్త్రాదులలో ఉన్నప్పుడు నీలంగా ప్రకాశించినట్లు అతి నిర్మలమైన ఆత్మ కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచకోశముల సంయోగం వలన ఆ కోశమయ రూపంతో కనిపిస్తుంది. ఈ పంచకోశములలో జ్ఞానశక్తి సంపన్నమైన విజ్ఞానమయ కోశము, కర్త ఇచ్ఛాశక్తి సంపన్నమైన మనోమయ కోశము కారణము, క్రియాశక్తి సంపన్నమైన ప్రాణమయ కోశము కార్యము. ఈ 3 కోశములు కలిసిన దానిని సూక్ష్మ శరీరం అంటారు. అడవిలో ఆకాశానికి, చెట్టు మీద ఆకాశానికి భేదము లేనట్లు సరస్సులోను నీటిలోను ప్రతిబింబించే ఆకాశానికి బింబ రూపానికి తేడా లేనట్లు చైతన్యంలో కూడా తేడా లేదు. ఆకాశంలో శబ్ద గుణ, వాయువులో శబ్ద స్పర్శ గుణములు, అగ్నిలో శబ్ద స్పర్శ రూప గుణములు, జలములో శబ్ద స్పర్శ రూప రస గుణములు, పృథ్వీలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉత్పన్నమవుతాయి. స్థూల శరీరం 4 రకాలుగా ఉంటుంది. అవి జరాయువు, అండజము, స్వేదజము, ఉద్భిదము అనేవి. మనుషులు, పశువులు మొదలైన వానిని జరాయువులు అంటారు. పక్షులు, సర్పాలు మొదలైనవి అండముల నుంచి పుడతాయి కనుక అండజములు. ఈగలు, దోమలు చెమట నుండి పుడతాయి కనుక స్వేదజములు. వృక్షములు, లతలు భూమి నుంచి పుడతాయి కనుక ఉద్భిదములు. జరాయు శరీరము తిరిగి 3 రకములు. అవి పురుషులు, స్త్రీలు, నపుంసకులు. శుక్రాంశ శుక్రాంశ ఆధిక్యం వలన పురుషులు, శోణితాంశ ఆధిక్యం వలన స్త్రీలు, ఆ రెంటి సమానత్వం వలన నపుంసకులు పుడతారు. ఋతుకాలంలో స్త్రీ పురుష సంయోగం వలన జీవి తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. సరి రోజుల్లో జరిగిన సంసర్గం వలన పురుషుడు, వేసి రోజులలో జరిగిన సంసర్గం వలన స్త్రీ జన్మిస్తారు. ఋతు స్నానం చేసిన స్త్రీ ఎవరిని చూస్తుందో ఆ ఋతుకాలంలో పుట్టిన సంతానానికి ఆ ఆకారం వస్తుంది. కనుక ఆ సమయంలో భర్త ముఖం చూడటం మంచిది. 5 దినములలో బుద్బుదాకారముగాను 7 దినములలో మాంస పిండంగాను తయారవుతుంది. 15 దినాలలో శోణితాప్లుతం అవుతుంది. 25 దినాలకు అంకురాకారంగా అవుతుంది. మొదటి నెలలో భుజములు, మెడ, తల, పృష్ఠము, ఉదరములు ఏర్పడతాయి. 2వ మాసంలో చేతులు, 3వ మాసంలో అన్ని అంగాలు ఏర్పడతాయి. 4వ మాసంలో రక్త సంచారం కలుగుతుంది. 5వ మాసంలో కండ్లు, చెవులు, ముక్కు, గోళ్ళు, పురీషములు ఏర్పడతాయి. 6వ నెలలో పురీష రంధ్రము, స్త్రీ పురుష చిహ్నాలు, కర్ణరంధ్రాలు, నాభి ఏర్పడతాయి. 7వ నెలలో కేశములు, రోమములు ఏర్పడతాయి. 8వ నెలలో గర్భంలో శిశువు అన్ని అవయవాలతో ఉంటాడు.
కేవలము దంతములు, మీసములు, గడ్డము అనేవి తప్ప మిగిలిన అవయవాలు త గర్భంలోనే తయారవుతాయి. 9వ నెలలో సంపూర్ణ రూపంలో చైతన్యాన్ని పొందుతాడు. అప్పుడు జీవి తల్లి తినే ఆహారంతో పాటు గర్భంలోనే తాను గూడా పెరుగుతుంది. ఆ తర్వాత గర్భం నుంచి బయటకు వచ్చిన మాంసపిండంలాగా ఉంటుంది. దానికి ఏ పని చేయగల సామర్థ్యం ఉండదు. సుషుమ్న నాడి ఎన్ని రోజుల వరకు శ్లేష్మం చేత ఆవృతమై ఉంటుందో అన్ని రోజుల వరకు కదలటం, తిరగటం, మాట్లాడడం అనేది జరగదు. కాలక్రమంలో అన్నీ జరిగిన తర్వాత మాయామోహితులై గర్భయంత్రణను మర్చిపోతారు. బహాల్యావస్థ అత్యంత కష్టతరమైనది. మాట్లాడలేరు, మనసులోని భావాలను ప్రకటించలేరు, తన ఇష్టానుసారం ఏమీ చేయలేరు. మాటి మాటికి మలమూత్రాలలో పడి ఉండవలసి వస్తుంది. అప్పుడు ఏమీ సుఖమే ఉండదు. ఆ తర్వాత కూడా సంపూర్ణంగా పరాధీనులై ఉండి చదువుకునేటప్పుడు, వ్రాసుకునేటప్పుడు నానా రకాల కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అందరితో తిట్లు, దెబ్బలు తినవలసి వస్తుంది. ఎవరికీ వశవర్తి కావాలనే కోరిక లేనప్పటికీ అందరూ తమ తమ వంశంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక్కొక్కసారి క్రింద పడి దెబ్బ తగులుతుంది. మరొకసారి కత్తితో చెయ్యో, కాలో తెగి కష్టం కలుగుతుంది. ఎన్నో రకాల అత్యాచారాలు చేయాలని మనసు పడుతుంది. అప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. యవ్వన కాలంలో ఇంకా కష్టతరమైనది. అధఃపతనం కావటానికి అదే సమయం. కేవలం శరీరమునకే కొన్ని మెరుపులు కలుగుతాయి. ఈ సమయంలోనే అన్ని రకాల చెడ్డ పనులు చేస్తారు. రకరకాల మత్తు పదార్థాలు, వేశ్యావృత్తి, లోభము, దొంగతనము, ఇచ్ఛాశక్తి, వివాదములు, దెబ్బలాటలు, వ్యాజ్యాలు అన్ని పాడు పనులు ఈ సమయంలోనే చేస్తారు. ఈదుతూ సముద్రాన్నైనా దాటవచ్చును గాని యవ్వనమున శాంత స్వభావంతో గడపడం ఏ విధంగానూ సంభవమయ్యేది కాదు. ఎక్కువ మంది ఈ వయసులోనే నానా రకాల అత్యాచారాలు చేసి శరీరమునకు కష్టం కలిగించుకుంటారు. యవ్వనాన్ని నీతిగా గడపగలిగిన వారే మహాపురుషులనబడతారు. మనుష్యులు యవ్వనంలో అడుగుపెడుతూనే స్త్రీల పట్ల ఆసక్తులు కావడం తమ మొదటి కర్తవ్యంగా భావిస్తారు. స్త్రీ సంసర్గం కలగనంత వరకు ఈ సంసారం అసారంగా కనిపిస్తుంది. సంసారంలో అది కాక ఇతరమైన సుఖం లేదనిపిస్తుంది. మనసులో వైరాగ్య భావం అనవసరంగా తోస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి చూడు. స్త్రీలో ఏమున్నది? పంచభూతములతో తయారైన శరీరం తప్ప వేరేమీ లేదు. స్తన యుగళము 2 మాంసపిండములు తప్ప మరేమీ కాదు. సంభోగములు నరకభోగం వంటిది మాత్రమే. మనిషి శరీర విష్టము మూత్రములతో నిండిన తోలు తిత్తి మాత్రమే. మనిషి, చేప, మనసు, జలము, వాసనలు, త్రాడు, చింతముళ్ళు వంటివి. ఈ సంసారంలో స్త్రీల పట్ల ఆసక్తుడైన యువకుడు వింధ్యగిరి గహ్వరములలో కామాసక్తమైన ఏనుగులాగా అతి శోచనీయమైన దశను పొందుతాడు. ఎవరికి వాసనలుంటాయో వారికి కోరికలు, భోగములు ఉంటాయి. వాసనలు వదిలిపోతే జగత్తు కూడా వదిలిపోతుంది. జగత్తు వదిలిపోతే మహాసుఖం లభిస్తుంది. యవ్వనము పూర్తి అవ్వకముందే యవ్వనమును మృంగి వార్ధక్యావస్థ సిద్ధమవుతుంది. అప్పుడు లోభం పెరుగుతుంది. ధనహీనుడు, తేజోహీనుడు, శక్తిహీనుడు అయి చింతామగ్నుడవుతాడు. అప్పుడు ఆత్మీయులు కూడా చీదరించుకుంటారు, ఉపేక్ష చేస్తారు. వయసు పెరిగిన కొద్దీ మంచి మంచి పదార్థాలు తినాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. కానీ జీర్ణశక్తి తగ్గిపోవడం వలన తినలేకపోతారు. ఆ సమయంలో ఎన్నో రకాల చింతలు మనసులో కలుగుతాయి. అంతేకాక ఇదివరలో చేసిన అన్యాయములు ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చి ఏం చేశాను, ఏమి చేయవలసి ఉండింది, ముందు ఏమవుతుంది, పరజన్మలో ఏమవుతుంది వంటి ఆలోచనలు వచ్చి భయం కలుగుతుంది. చివరికి మాట్లాడకుండా ఉండటానికి నిర్ణయించుకుంటాడు. దానికి కారణము ఉత్సాహహీనత, చేతకానితనము అనేవి ఆవరించటమే. శక్తిహీనుడై ఆహార శక్తి పెరగటం వలన దుఃఖంతో హృదయం కాలిపోతూ ఉంటుంది. శరీరం మీదకి ముసలితనం రావటం వలన మృత్యువు కూడా వెంబడిస్తుంది. శ్వాసము, కాసము, వాతము, ఉదర రోగం వంటి వ్యాధులు శరీరమును ఆక్రమిస్తాయి. ఈ శరీరానికి మనం ఎంతో ఆదరణను, మోహమును చూపాము. అదే శరీరము మృత్యుముఖంలోకి పోతూ ఉంటుంది. ఆత్మీయులు, స్వజనము, భార్య, పుత్రులు, ఆస్తి, సంపద అన్నింటినీ వదిలి ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందో అని ఆలోచిస్తూ వ్యాకులపడి రోదిస్తూ ఉండవలసి వస్తుంది. ఈ శరీరానికి కొన్నింటిలో ఆనందము, కొన్నింటిలో దుఃఖము కలుగుతుంది. అందువలన ఈ శరీరం లాంటి నీచ, నిర్గుణ, శోచనీయమైనది మరొకటి లేదు. శరీరంతో మనం ఎలాంటి సంబంధం
సంబంధము లేదు. మనకి ఎలాంటి సంబంధము లేదు. అట్లాగే మనతో శరీరానికి కూడా ఎలాంటి సంబంధము లేదు. ఈ శరీరము మనము ఒకటి కాదు. ఎవరు సన్మార్గంలో నడుస్తూ ఈశ్వర సేవలో ఉండి జీవన యాత్ర సాగిస్తారో వారే చివరికి ఈశ్వరునిలో లీనమవుతారు. ఎవరు వినయ వాసనలలోనూ, భోగ విలాసములలోనూ మునిగి ఉంటారో వారి జీవనం నిష్ఫలమనిపించుకుంటుంది. ఈ సంసారంలో అపార సుఖాలను అనుభవించాలనుకునే వారికి కూడా కాలం రింగివేస్తుంది. అనుభవించాలనుకునే వారిని కూడా కాలం రింగివేస్తుంది. కాలం యొక్క కరాళ ద్ర ద్రంష్ట్రం కరాళ దంష్ట్రలలోకి పోకుండా ఉండే వస్తువు జగత్తులో ఏదీ లేనేలేదు. భగవంతుడు ఈ సృష్టి కార్యాన్ని చేయటానికి స్వేచ్ఛగా తన శరీరాన్ని 2 రకాలుగా విభజించుకొనినాడు. అవి శివుడు, ప్రధాన పురుషుడు, శివ, పరాశక్తి. అందుకే తత్వదర్శనులైన యోగీశ్వరులు వారిని శివ, శక్తి అనే ఉభయాత్మకమైన పరాత్పరుడు, పరబ్రహ్మ యొక్క రూపమని కీర్తిస్తారు. ఆయనే పరబ్రహ్మ రూపంలో ఈ చరాచర జగత్తును సృజిస్తాడు. ఆయనే విష్ణు రూపంలో ఈ సమస్త జగత్తును పాలిస్తాడు. ఆయనే అంత్యకాలంలో శివస్వరూపంలో సమస్త జగత్తును సంహరిస్తాడు. ఈ 4 రకాల స్థూల శరీరములు స్థూల భోగముల కొరకు మేల్కొని ఉంటాయి. జాగ్రత్తావస్థలో చక్షు, కర్ణ, నాసిక, జిహ్వ, త్వక్కులని పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వరుసగా రూప, శబ్ద, గంధ, రస, స్పర్శములని పంచవాహక విషయముల అనుభూతి కలుగుతుంది. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలనే పంచకర్మేంద్రియముల ద్వారా వరుసగా వచన, గ్రహణ, గ్రమణ, విసర్జన ఆనందముల అనుభూతి కలుగుతుంది. మనో, బుద్ధి, అహంకార చిత్తములనే 4 అంతరింద్రియముల వలన వరుసగా సంశయము, నిశ్చయము, అహంకారము, చింతనముల అనుభూతి కలుగుతుంది. అందువలన పరజీవ శరీరములలో నున్న జీవము లేదా ప్రాణము అంటే జీవాత్మ, పరమాత్మ, చైతన్యము లన్నింటికీ ఒకే చైతన్యంగా భావించాలి. ఎట్లాగంటే వృక్షము వనము కన్నా భిన్నము కాదు కదా, నీరు జలాశయం కన్నా భిన్నము కాదు కదా, సప్తలోహము అగ్ని కన్నా భిన్నము కాదు కదా. ఇది అంతే. జీవ చైతన్యములో నానా మతావలంబులైన మనుషులు నానా ప్రకారములైన సిద్ధాంతాలను చెబుతారు. అతి అజ్ఞానులైన వారు పుత్రుని ఆత్మ అంటారు. కొందరు స్థూల శరీరాన్ని ఆత్మ అంటారు. కొందరు బుద్ధిని ఆత్మ అంటారు. కొందరు అజ్ఞానమును ఆత్మ అంటారు. కొందరు చైతన్యమును ఆత్మ అంటారు. కొందరు శూన్యమును ఆత్మ అంటారు. ఈ విధంగా అజ్ఞానులైన వారు పుత్రుని నుంచి ప్రారంభించి శూన్యం వరకు ఆత్మ అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వాస్తవానికి బుద్ధి కానీ అజ్ఞానం కానీ లేదా శూన్యం కానీ ఆత్మ అని చెప్పలేము. ఆత్మ కేవలం సత్య స్వరూప చైతన్యము మాత్రమే. రజ్జువులో సర్ప భ్రాంతి కలిగినప్పుడు సర్పము ప్రతీతమై ఆ భ్రాంతి తొలగిపోవగానే రజ్జువు మాత్రమే మిగిలిపోయినట్లు సచ్చిదానంద బ్రహ్మంలో అవస్తు రూపమైన అజ్ఞానాది జడ పదార్థముల భ్రమ తొలగిపోగానే చైతన్య మాత్రంగానే అది మిగిలిపోతుంది. తత్వమసి అంటే తత్వం అసి. తత్ శబ్దం యొక్క అర్థము అప్రత్యక్ష చైతన్యం. త్వం శబ్దం యొక్క అర్థము ప్రత్యక్ష చైతన్యం. ఈ 2 పదాల అర్థాన్ని శోధించి తత్ త్వం అని అన్న వాక్యం ద్వారా అఖండ చైతన్యాన్ని అర్థం చేసుకుని నేను నిత్యుడను, శుద్ధుడను, బుద్ధుడను, ముక్తుడను, సత్య స్వరూప పరమానందుడను, అద్వితీయ బ్రహ్మను వంటి బోధ అంతఃకరణంలో పుడుతుంది. అలాంటి అంతఃకరణ వృత్తిలో చైతన్యం ప్రతిబింబించి దాని ప్రకాశము కన్నా అభిన్నమైన పరబ్రహ్మ విషేక అజ్ఞానము సూర్యరశ్మి దేవకాంతిని నశింపజేస్తుంది. మనోవృత్తి ద్వారా అజ్ఞానం నష్టమైపోతుంది. కానీ ప్రతిబింబించిన చైతన్యము దానిని ప్రకాశింపచేయలేదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వయం ప్రకాశ రూపము. అందువలన దానిని ఏ ఇతర వస్తువు ప్రకాశింపచేయలేదు. సర్వవ్యాపి అయిన ప్రకాశ స్వరూపము జన్మరహితము, వినాశరహితము, అలిప్తము, సర్వగతము, సర్వదా విముక్త స్వభావము అయినది ఏదో అదే అద్వితీయ చైతన్యం. మాయామయ అచేతనము, సత్వరజస్తమో గుణములు, ఇంద్రియ గుణములు
కర్మము చేస్తాయి. అదే గుణత్రయము. ఇంద్రియముల అధిష్టాత అయిన ఆత్మ అచేతనమైనప్పటికీ ఏమీ చేయలేదు. ఇనుము అచేతనమైనప్పటికీ అయస్కాంతం యొక్క ఆకర్షణ వలన దాని దగ్గరకు చేరినట్లు శరీరంలోని ఇంద్రియాలన్నీ అచేతములైనప్పటికీ చైతన్యం యొక్క ప్రభావం చేత అవి తమ తమ పనులను చేస్తాయి. సూర్యుని ప్రకాశంలో ప్రజలు తమ తమ పనులు చేసుకుంటారు. కానీ సూర్యుడు స్వయంగా తామేమి సూర్యుడు స్వయంగా తానేమీ చేయడు. మరి ఎవరిని పనులలో వినియోగించడు. సరిగ్గా అదే ప్రకారం జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మస్వరూపి స్వభావతః నిర్మలము అయినప్పటికీ అసత్ కర్మలలో నేను కర్తను, నేను భోక్తను, నేను ద్రష్టను అని భావిస్తుంది. స్ఫటికం స్వభావతః నిర్మలమైనదే అయినా అనేక రకముల రంగుల కలయికతో నానా రకాల రంగులను ధరించినట్లు ఆత్మ కూడా సర్వవ్యాపి స్వభావతః నిర్మలము అయినప్పటికీ సత్వరజస్తమో గుణముల సహాయంతో మనసు, ప్రాణము, ఇంద్రియములు, శరీరములు స్వభావమును ధరిస్తుంది. బాష్పజలంలో నీటి భ్రాంతి, శంఖంలో చంద్రకాంతి భ్రాంతి, రజ్జువులో సర్పభ్రాంతి ఉన్నట్లు దృష్టి దోషం చేత దిగ్భ్రాంతి కలుగుతుంది. దృష్టిలోని విలక్షణత వల్ల చంద్రులు ఇద్దరులు కనపడినట్టు ఈ జగత్తు కూడా భ్రాంతి మూలకమైనది. ధర్మము, అధర్మము, సుఖదుఖముల కల్పన, స్వర్గ నరకములు, జన్మ మరణములు, వర్ణ ఆశ్రమములు అన్నీ సంసారిక అవస్థలోనే కలుగుతాయి. పరమార్థంలో అవేవీ లేవు. ఒకే సూర్యుడు ఎన్నో జలాశయములలో భిన్న భిన్న రూపాలలో కనిపించినట్లు ఆత్మ కూడా మనస్సు, ప్రాణము, ఇంద్రియములు, శరీరము అనే విభిన్న ఉపాధులలో భిన్న భిన్న రూపాలలో ప్రకాశిస్తాడు. నీటిలో సూర్యబింబము నీటితో పాటు పోతున్నట్లుగా స్థిరమైన నీటిలో స్థిరంగాను కనిపించినట్లు ఆత్మ కూడా అట్లాగే అంతఃకరణంతో పాటు ప్రయాణించి అంతఃకరణము నిలకడగా ఉండగానే అది కూడా స్థిరంగా నిలిచిపోతుంది. రాహువు వదలగానే చంద్రబింబం ప్రకాశించినట్లు ఆత్మ అదృశ్యమైనది అయినప్పటికీ జీవుని బుద్ధిలో కనిపిస్తుంది. నిర్మలమైన అద్దంలో మనిషి తన రూపాన్ని దర్శించినట్లు నిర్మలమైన బుద్ధిలో ఆత్మస్వరూప దర్శనం చేస్తుంది. పంచమహాభూతములు, ఇంద్రియములు, బుద్ధి, మనసు, అహంకారములన్నీ మాయ వలనే ఈ సంసార సృష్టి రక్షణ అను పనులను చేస్తాయి. అవన్నీ బంధన హేతువులు కనుక వాటన్నింటినీ వదిలిపెట్టాలి. ఆకాశం ఘటం లోపల బయట కూడా ఉన్నట్లు పరమాత్మ కూడా అన్ని వస్తువులకు లోపల బయట ఉన్నారు. అందువలన ఆయనకు బంధనము, మోక్షము అనేవి అసంభవమైనవి. కానీ శరీరమునకు నేను అనే జ్ఞానమే బంధన హేతు. రసము, బెల్లము, చక్కెర అనేవి అన్ని చెరుకు నుంచే పుట్టినప్పటికీ అవి విభిన్న రూపాలలో ఉండునట్లు ఒకే ఆత్మ విభిన్న ఆకారాలలో ఉంటుంది. పరమాత్మ ప్రాణులు మొదలైన అసంఖ్యాక రూపాలలో ఒక్కొక్కసారి విస్తరించి మరొకసారి ఉపసంహరించి తన మహిమతో క్రీడిస్తూ ఉంటాడు. మొదట జాగ్రత్త అవస్థలో విశ్వము, రెండవ స్వప్నావస్థలో తేజస్సు అంటే సూక్ష్మ శరీర ఉపాధి రూపమైన చైతన్యము, మూడు సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అంటే అజ్ఞాన ఉపాధి విశిష్ట చైతన్యము అనే మూడు రకాల భ్రాంతి చైతన్యము ద్వారా బ్రహ్మ కప్పబడి ఉన్నది. ఆ స్థితిలో జ్ఞానము తననే బుద్ధిస్థ పురుషునిగా అంటే ఆత్మగా భావిస్తుంది. అగ్నిలో నుంచి బయటికి వచ్చిన పోగి పో వచ్చిన పోగ పై అగ్నిలో నుంచి బయటికి వచ్చిన పొగ పైకి పోయి నానా రకాల ఆకృతిని పొందినట్లు సర్వవ్యాపి అయిన పురుషుని మాయ చేత స్పష్ట రూపము రెండు విధాలుగా ప్రకాశిస్తుంది. సృష్ట రూపం రెండు విధాలుగా ప్రకాశిస్తున్నది. మనసు శాంతించగానే ఆత్మ శాంతిస్తుంది. మనసు వికసించగానే ఆత్మ వికసిస్తుంది. మనసు ముగ్ధమైతే ఆత్మ ముగ్ధమవుతుంది. సంసారిక అవస్థలో ఆత్మ యొక్క ఈ భావాలు అన్ని వ్యావహారిక భావాలు. వాస్తవానికి అవి సత్యాలు కావు. ఆకాశంలో ఎగిసిన పొగ ఆకాశాన్ని మలినం చేసినట్లు ఆత్మ ప్రకృతి వికారములలో కలిసిపోదు. పొగ వలన ఒక గృహము మలినమైనప్పటికీ ఇతర గృహములు మలినం కానట్లు ఒక దేహంలోని జీవము మలినమైనప్పటికీ మరొక దేహంలోని జీవం మలినం కాదు. ఒక మనిషి దోషాల వల్ల కానీ గుణాల వల్ల కానీ ఇతరులు ఎందుకు ప్రభావితులు కావటం లేదు? ఆత్మ ఒక్కటే, రెండు కాదు. అదే తన అన్ని శరీరాలలోనూ ఉన్నది. కేవలం ఉపాధి గుణ సంసర్గం వల్లనే జీవ సాంగత్యాన్ని పొందుతున్నాడు కదా.
అనే అనుమానం కలగవచ్చు. దానికి ముందే చెప్పబడింది. ఆత్మ ఒక్కటే. అది ఆకాశంలా నిర్మలమైనది. అది ఉపాధి గుణములలో లిప్తము కాదు. కనుక దానికి బంధము, ముక్తి అనేవి లేవు. ఒకే ఆత్మ అన్ని జీవులలో ఉన్నప్పటికీ అన్ని జీవాత్మలు, అన్ని జీవములు ఒకటే అని ఆలోచించడం అసంగతమైన విషయం. భిన్న భిన్న ఉపాధులలోని జీవుల యొక్క భిన్న భిన్న కార్యాల ద్వారా శుభాశుభ కార్యముల ఫలభోగము భిన్న భిన్న జీవులకు తప్పక కలుగుతుంది. దానికి ఆత్మతో ఎలాంటి సంపర్కము లేదు. అందువలన ఒకరి గుణదోషముల వలన ఇతరుల లిప్తులు కావటం అనేది సంభవించదని అన్ని విధాలా స్పష్టమవుతున్నది. జీవుడు కర్మానుగుణంగా సంతరించుకున్న సుఖము, దుఃఖము, స్వర్గము, నరకము వంటి ఫలాలను ఈ జగత్తులోనే అనుభవిస్తాడు. స్వర్గ నరకములు వేరు వేరు చోట్ల లేవు. దానికి ప్రమాణం చూపనక్కర్లేదు. ఎందుకంటే జీవుడు అసంఖ్యాకములైన కష్టములు, పీడలు, సుఖములు, దుఃఖములు మొదలైనవన్నీ అనుభవించడం అందరూ చూస్తూనే ఉన్నారు. స్వర్గ నరకములు వేరే వేరే చోట్ల ఉంటే అతనికి జీవితంలోని సుఖదుఖాలు అనుభవించవలసిన అవసరం లేదు. అంతేకాక పునర్జన్మ కూడా ఉండదు. జీవన్ముక్తిని ఆత్మకు ఎలాంటి కష్టాలను అనుభవించనక్కర్లేదు. మానవుని అవయవాలకు, మనోవృత్తులకు చాలా గట్టి సంబంధం ఉన్నది. వృత్తి స్వభావములను బట్టి మానవ అవయవములలో తేడా ఉంటుంది. అత్యంత కోపమున్న అవయవముల కన్నా శాంత ప్రకృతికి గల మానవుని అవయవములు సంపూర్ణంగా భిన్నంగా ఉంటాయి. మానవుని బాహ్య దృశ్యాన్ని చూసి అతని స్వభావాన్ని గుర్తించటానికి వీలైన వారు చాలామంది కనిపిస్తారు. అన్ని జీవములు వాటి వాటి అనుభవాలకు అనుగుణంగా శరీరము, ఇంద్రియాల చేత ఎప్పుడూ కర్మలు చేయిస్తూ ఉంటారు. మనము కర్తలము కాము. ఏది మన వస్తువు కాదు అనే జ్ఞానం కలిగితే జీవి కర్మబంధం చేత కట్టుబడడు. ఈ పరమాత్మ వ్యక్తము, అవ్యక్తము అయిన విశ్వమునకు రక్షకుడు. ఆత్మ పరీక్షా రూపంలో భోగమునందు బద్ధమై ఉన్నది అని తెలుసుకుంటే బంధనములు నుంచి విముక్తుడవుతాడు. సంసార బంధనము ఆత్మలో లేదు. పరమాత్మను అనుసరించటమే మోక్ష ప్రాప్తికి హేతు అవుతుంది. ఆత్మకు ఉత్పత్తి వినాశములు లేవు. దానికి ఎల్లప్పుడూ బ్రహ్మ సత్తా యొక్క ఆశ్రయం ఉన్నది. జీవాత్మ ఉపాధితో కూడి ఉన్నప్పుడు ఆ జీవాత్మ పరమాత్మ కన్నా స్వతంత్రమై అనేక రూపములలో ఉంటుంది. జీవాత్మ పరమాత్మ యొక్క అంశ రూపంలో ఉండటం ఈ జగత్తులోని ప్రత్యేకత. కానీ ప్రకృతి యొక్క కలయిక వలన అది అశుద్ధము, సగుణము, సమలము అవుతుంది. ఆత్మ ప్రకృతితో కలిసి ఉన్నంత వరకు దాని సుఖము, దుఃఖము, సంతోషము, విషాదము మొదలైనవి అనుభవించవలసి ఉంటుంది. ఆత్మ శరీరం మీద అధికారం కలిగి ఉన్నంత వరకు దానికి సంసారం యొక్క సుఖదుఖములను అనుభవించవలసి వస్తుంది. శరీరాన్ని వదిలివేసిన తర్వాత దానికి సుఖదుఖముల జ్ఞానం ఉండదు. పిల్లవాడు చిన్నతనంలో నగ్నంగా ఉన్నట్లు ఈ జగత్తు బాల్యావస్థలో ఉన్నప్పుడు పరమాత్మ యుగ యుగాలలో ప్రత్యేకంగా అవతరించి సాధువుల హృదయాలలో వసించి జీవులకు ఆదర్శ మార్గాన్ని చూపుతాడు. ఈ ఏ శాస్త్రాధ్యయనం వల్లను ఈశ్వరుని హృదయంలో ఉండేటట్లు చేసుకోలేము. కేవలం భక్తి భావంతోనూ ఆ విషయాలను మననం చేయటం వల్ల పుణ్యాత్ములైన వారు మాత్రము ఈశ్వరుని హృదయంలో చేర్చుకుని బంధించగలుగుతారు. అగ్నిని ప్రజ్వలింపజేసినప్పుడు వేల కొద్దీ నిప్పురవ్వలు బయలుపడినట్లు పరమాత్మ నుంచి నానా రకాల జీవాత్మలు సృష్టింపబడుతున్నాయి. జ్ఞానులైన వారు మాత్రమే ఆత్మ, జీవాత్మ, పరమాత్మల పరస్పర సంబంధం కలవారని తెలుసుకోగలుగుతున్నారు. జై సాయి మాస్టర్.